నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతను ఇప్పుడు చూద్దాం. రేపు 7వ తారీఖు ఏప్రిల్ నెల 2025వ సంవత్సరం సోమవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు రేవతి కార్తె. రేపు చైత్రమాస శుక్లపక్ష దశమి తిథి రాత్రి 8 గంటల వరకు, తదుపరి ఏకాదశి తిథి. పుష్యమి నక్షత్రం ఉదయం 6 గంటల 25 నిమిషాల వరకు, తదుపరి ఆశ్లేష నక్షత్రం. ధృతి యోగం సాయంత్రం 6 గంటల 19 నిమిషాల వరకు, తదుపరి శూల యోగం. రైతుల కరణం ఉదయం 7 గంటల 36 నిమిషాల వరకు, గరజ కరణం రాత్రి 8 గంటల వరకు, తదుపరి వణిజ కరణం ఉంటాయి. సూర్యుడు మీనరాశిలో రేవతి నక్షత్రం 2వ పాదంలో ఉదయం 8 గంటల 19 నిమిషాల వరకు, తదుపరి రేవతి నక్షత్రం 3వ పాదంలో సంచరిస్తాడు. చంద్రుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. నక్షత్ర వర్జ్యం రాత్రి 8 గంటల 1 నిమిషాల నుండి 9 గంటల 43 నిమిషాల వరకు, అమృతకాలం లేదు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6 గంటల 6 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 31 నిమిషాలకు, చంద్రోదయం మధ్యాహ్నం 2 గంటల 1 నిమిషాలకు, చంద్రాస్తమయం రాత్రి 3 గంటల 13 నిమిషాలకు. అభిజిత్ ముహూర్తం పగలు 11 గంటల 54 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 43 నిమిషాల వరకు దుర్ముహూర్తం. మధ్యాహ్నం 12 గంటల 43 నిమిషాల నుండి 1 గంట 33 నిమిషాల వరకు మరలా మధ్యాహ్నం 3 గంటల 12 నిమిషాల నుండి 4 గంటల 2 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 7 గంటల 39 నిమిషాల నుండి 9 గంటల 12 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1 గంట 51 నిమిషాల నుండి 3 గంటల 24 నిమిషాల వరకు. యమగండం పగలు 10 గంటల 45 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 18 నిమిషాల వరకు. రేపు ధర్మరాజ దశమి, యమధర్మరాజ దశమి. చైత్ర శుక్లపక్ష దశమి రోజు యమధర్మరాజును పూజించడానికి ప్రత్యేకమైన రోజు. రేపు భక్తులు యమధర్మరాజుకి అర్ఘ్య ప్రదానం చేసి నక్షత్ర లింగానికి అభిషేకం, పూజలు చేస్తారు. సోమవారం పుష్యమి నక్షత్ర కలయిక ఉండటం చేత సర్వార్థ సిద్ధి యోగం రేపు సూర్యోదయం నుండి ఉదయం 6 గంటల 25 నిమిషాల వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు మొదలు పెట్టడానికి అనుకూలం. రేపు ఉదయం 6 గంటల 25 నిమిషాల నుండి రాత్రి 8 గంటల మధ్య కాలంలో అత్యంత వినాశ విధ్వంసకరమైన జ్వాలాముఖి యోగం ఏర్పడుతుంది. ఇది శుక్లపక్ష దశమి తిథి ఆశ్లేష నక్షత్ర కలయిక ఉండటం చేత ఈ జ్వాలాముఖి యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో చేసే ఎటువంటి పనులైనా ప్రతికూల ఫలితాలను ఇస్తాయి. ఈ సమయంలో జన్మించే శిశువులకు అనారోగ్య లక్షణాలు ఉంటాయి కాబట్టి సరైన శాంతి విధానాలు చేయించుకోవటం అవసరం. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ యమధర్మరాజు స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.